అనుదిన వాక్య ధ్యానాలు వీక్షిస్తున్న మన ప్రియులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వక స్వాగతం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డయాసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న ఈనాటి అనుదిన వాక్య ధ్యానాలలో మన పాస్టరమ్మ శ్రీమతి కె ప్రభా చార్ల్స్ గారు హీలింగ్ స్వస్థత అనే అంశంపై దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతాన్ని విందాం. స్వస్థతయు నజరేయుడేసు వైద్యమే లేని నా వ్యాధులకు. స్వస్థతయు నజరేయుడేసు వైద్యమే లేని నా వ్యాధులకు. వచ్చేతిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. వచ్చేతిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. స్వస్థపరచుము నన్ను ఈ క్షణమే. పక్షవాయువు, మానసిక రోగములు, పలు వ్యాధులు నన్ను పీడించెనుగా. పక్షవాయువు, మానసిక రోగములు, పలు వ్యాధులు నన్ను పీడించెనుగా. కుష్ఠరోగిని ముట్టిన నీ చేతిని చాపి, కనికరించి నన్ను ముట్టుము యేసు. కుష్ఠరోగిని ముట్టిన నీ చేతిని చాపి, కనికరించి నన్ను ముట్టుము యేసు. స్వస్థతయు నజరేయుడేసు వైద్యమే లేని నా వ్యాధులకు. స్వస్థతయు నజరేయుడేసు వైద్యమే లేని నా వ్యాధులకు. వచ్చేతిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. వచ్చేతిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. స్వస్థపరచుము నన్ను ఈ క్షణమే. ఈ ఉదయకాల ధ్యానాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరి సంఘ సభ్యులకు హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం వారికి మా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినము స్వస్థత గురించి ధ్యానిద్దాం. హీలింగ్. దేవుడు మనల్ని ఆశీర్వదించి ఈ విధంగా సజీవ లెక్కలో ఉంచి మనల్ని స్వస్థపరుస్తూ ఆయన కాపాడుతున్నందుకు ఆయనకు వందనాలు చెల్లిద్దాం. ఈజ్ ఎ లవింగ్ గాడ్, a caring God, a protecting God we have, who is taking care of us every second in our lives. Psalms 6:2, as we read, "Have mercy on me, Lord, for I am faint. Heal me, Lord, for my bones are in agony." దేవా, నా పై కృప చూపించు, నన్ను కనికరించు. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, బలహీన స్థితిలో ఉన్నాను.
నా ఎముకలన్నీ క్షీణించిపోతున్నాయి, నేను ఒక యాగనీలో ఉన్నాను, నేను ఒక బాధ ఇబ్బందిలో ఉన్నాను దేవా అని మొరపెట్టినప్పుడు మన దేవుడు మనల్ని స్వస్థపరచడా? Is he not a healing God? He has done so many healings. We have read in the Bible. కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చినాడు, కాళ్ళు చేతులు లేని వారికి కాళ్ళని చేతులను ఇచ్చినాడు, చనిపోయిన వారిని లేపినాడు. ఇన్ని విధాలుగా ఆయన మనల్ని స్వస్థపరిచిన దేవుడు మనకుండగా ఇంకా మానవులంగా మనం భయపడుతున్నామేమో, ఇంకా ఒకలాంటి బలహీన స్థితిలో మనం ఉండి ఆయనకు దూరంగా ఉంటున్నామేమో, ఆయన ఉన్నాడు అని మనం మర్చిపోతున్నామేమో, ఆయన స్వస్థపరుస్తాడు అని మనం మర్చిపోతున్నామేమో. కాదు, మన దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. హీఈస్ అ క్యూరింగ్ గాడ్. హీ విల్ క్యూర్ us. ఏ బలహీన స్థితిలో ఉన్నా, ఏ నిస్సహాయ స్థితిలో ఉన్నా మనల్ని కాపాడే దేవుడు మనకుండగా we need not worry about anything. Psalms 41:3, the Lord sustained them on their sick bed and then restore them from their bed of illness. ఆయన మనల్ని మన బాగలేని పరిస్థితిలో మనము పడి ఉండి, మన పడకలో పడి ఉండి, నిస్సహాయ స్థితిలో ఉండి, మనము అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని తిరిగి మనల్ని ఆ యొక్క క్షేమకరమైన జీవితాన్ని, ఆ ఆరోగ్యకరమైన జీవితాన్ని మనకిచ్చి మనల్ని ఆ ఒక ఇల్నెస్ నుండి, ఆ ఒక వ్యాధి నుండి మనల్ని పైకి లేవనెత్తుతున్నాడు. ఎన్నిసార్లు మనం అనుభవించినామేమో ఆయన యొక్క స్వస్థత గురించి మనం మర్చిపోతున్నామేమో, ఆయన కృతజ్ఞత తెలియజేయడానికి. ఆ బాధ ఇబ్బందిలో మనము ఎంతమంది దగ్గరకు వెళ్ళి ఏంటో ప్రార్థిస్తే, వీళ్ళు ప్రార్థిస్తే మనం స్వస్థత పొందుతామని అంటాం, కానీ మనము మన యందు విశ్వాసం లేక మనము ప్రార్థిస్తే మన దేవుడు మన ప్రార్థన వింటాడు అని మనం మర్చిపోయి మనము ఇతరులపై ఆధారపడి ఉంటున్నామేమో. ఒకసారి ఒక దృఢమైన విశ్వాసం కలిగి దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు అన్న విశ్వాసం కలిగి జీవిస్తాం. ఎస్, వీ హ్యావ్ ఎ క్యూరింగ్ గాడ్ వేర్ వీ కెన్ rely on him, we can depend upon him. He is a curing God. In Psalm 73:26, my flesh and my heart may fail, but God is the strength of my heart and my portion forever. Yes, he is the strength. ఆయన మన బలము, మన ఆరోగ్యము ఆయన. కాబట్టి ఎన్నడూ మనము దేవుడు లేడు అని అనుకోకుండా, దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు. మనము మన శరీరం అంతా క్షీణించిపోయినను, మన హృదయం క్షీణించిపోయినను, మనము పడిపోయి ఉన్నప్పుడు మనల్ని లేపే దేవుడు. హీ గివ్స్ అస్ స్ట్రెంగ్త్. ఆయన బలము మనకిస్తున్నాడు. ఆ ఒక్క విశ్వాసంలో ఆయన మనల్ని స్వస్థపరుస్తాడన్న విశ్వాసంలో మనము జీవించినట్లయితే ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. మలాకి 4:2, but for you who fear my name, the Son of Righteousness shall rise with healing in its wings. You shall go out leaping like calves from the stall. దేవుడు ఈ విధంగా మనల్ని రక్షిస్తున్నాడు. బట్ ఫర్ యూ హూ ఫియర్, మనము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి, ఆయన యందు విశ్వాసం కలిగి జీవించినప్పుడు ఆయన మనల్ని ఆదుకునే దేవుడు, మనల్ని ఆదుకుంటాడు. వెన్ యూ ఫియర్ ఇన్ హిజ్ నేమ్, ఆయన పేరట మనం భయము భక్తితో కలిగినప్పుడు, the son of righteousness shall rise with healing. ఆయన సూర్యకాంతి మన పైన ఉంచి, ఆయన కాంతిని మన పైన ప్రసరింపచేసి మనల్ని స్వస్థపరిచే దేవుడు. Psalms 119:15, this is my comfort in my affliction, that your promise gives me life. Yes, God, he is a promising God where he will give you life in return. This is my comfort in my afflictions. Yes, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో, మన బాధ, మన వేదనలో ఆయన మనకు ఒక కంఫర్ట్గా, ఆయన మనల్ని ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. That your promise gives me life. Yes, when we believe in him, his promise will give us life. Isaiah 33:2, Lord, be gracious to us, we long for you. Be our strength every morning, our salvation in time of distress. Yes,
యెషయా 33:2 దేవుడు మనకు ఎంత గొప్ప వాక్యాన్ని మనకు ఆదరణగా ఇస్తున్నాడు. లార్డ్ బీ గ్రేషియస్ టు us, we long for you. Yes, we are longing for him. Yes, be our strength every morning. ప్రతి ఉదయ కాలమున మనకు ఒక ఆయన శక్తి అవసరము, ఆయన బలము అవసరము, ఆయన భద్రత అవసరము మనము జీవించడానికి. ఆ సాల్వేషన్ ఇన్ టైమ్ ఆఫ్ డిస్ట్రెస్, మనకున్న బాధలలో, ఇబ్బందులలో, ఆ వేదనలో ఉన్నప్పుడు ఆయన మనకు ఆ ఒక సాల్వేషన్, ఆ రక్షణ కూడా మనకు అవసరం. ఎక్సడస్ 23:25, నిర్గమకాండం 23:25, వర్షిప్ ద లార్డ్ యువర్ గాడ్ అండ్ హిస్ బ్లెస్సింగ్స్ విల్ బీ ఆన్ యువర్ ఫుడ్ అండ్ వాటర్. ఐ విల్ టేక్ అవే సిక్నెస్ ఫ్రమ్ అమంగ్ యూ. ఏమంటున్నాడు? దేవుని ఆరాధించండి. ఎప్పుడైతే మీరు ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడు మీరు తినే ఆహారం పైన, మీరు తాగే నీటి పైన కూడా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి మీకు ఏ అనారోగ్య స్థితి రాకుండా మిమ్మల్ని భద్రపరిచే దేవుడు. ఎస్, వి డిపెండ్ అపాన్ హిమ్. హి ఈజ్ అ సేవింగ్ గాడ్. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ ఇన్ ఎవ్రీ యాంగిల్. ప్రతి క్షణము ఆయన మనల్ని కాపాడుతున్నాడు. మరి ఎంతగా మనం ఆయన పైన ఆధారపడి ఉంటున్నాం. 2 Kings 25, this is what the Lord God of our faith said. David said, I have heard your prayer and I seen your tears. I will heal you. దేవుడు ఏమంటున్నాడు? ఎస్ దేవా, నీవు నా కన్నీటిని చూచినావు, నీవు నా దూరం విన్నావు, నీవు స్వస్థపరిచే దేవుడు నాకుండగా నాకు ఏమి దిగులు లేదని. ఈ విధంగా స్వస్థపరిచే దేవుడు మనకుండగా మన దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ విధంగా మన జీవితాన్ని ఆయన కొరకు సమర్పించుకొని జీవించినట్టయితే ఈ శరీరం బట్టిది, ఈ శరీరము బలహీన స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయనను పొగిడి ఆయనను స్తుతించే బిడ్డలంగా ఉండి ఆయనను మహిమపరచడానికి, ఆయనకు ఘనత మహిమ తేయడానికి మనం ఒక నిర్ణయం తీసుకొని జీవించడానికి క్రైస్తవులముగా ఆయనను పూజిస్తూ ఉన్నాం. ఆయనను వదిలిపెట్టకుండా మన దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడి వాక్యాన్ని మనకి ఇచ్చినాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును కాక. నన్ను కడుగుము యేసు ప్రభు, మేరా తప్పుదారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. పాపము మోసితివే, నా శాపము బాపితివే, నీ మహిమకు పెళ్ళచితివే, నీకు స్తోత్రము యేసు ప్రభు. నీ మహిమకు పెళ్ళచితివే, నీకు స్తోత్రము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నే రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నే రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. చిందిన రక్తమునా నే పొందిది స్వస్థతను, రానుల్టిని నీదరకిన్ మన్నింసుము యేసు ప్రభు, రానుల్టిని నీదరకిన్ మన్నింసుము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నే రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నే రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. మంటిని నేను ప్రభు, కనుగొంటిని నీ కృపను, రానుల్టిని నీదరకిన్ మన్నింసుము యేసు ప్రభు, రానుల్టిని నీదరకిన్ మన్నింసుము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నే రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నే రక్తపు దారలచే నన్ను